పేజ్ నెంబర్ 484. 484 ఎడమ వైపు నుంచి 484 కీర్తనలు 65వ అధ్యాయము మొదటి 2 వచనాలను అందరం కలిసి చదువుతాం. మొదటి 2 వచనాలను అందరం కలిసి చదువుతాం. దేవా, సీయోనులో మౌనంగా ఉంట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువారా, సర్వ శరీరులు నీ ఎదుకు వచ్చేదరు. మోకరించని ప్రార్థిస్తున్నాం. ప్రేమల తండ్రి, దయగల దేవ, యేసు ప్రభు వారి నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల చేత మిమ్మల్ని స్తుతించడానికి మీరు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మేము ప్రార్థనలు ప్రవేశించిన కొరకే మరి చదివినటువంటి లేఖన భాగాలు మాకు దీవించి ఆస్వాదించము. ఈ లేఖన భాగముల ద్వారా మా యొక్క గమనాన్ని ప్రార్థన వైపు నడిపించండి. మీ దాసుడు అయోగ్యుడు అపాకులు మీ శిలో చాటు మరుపరిచి మీ శిలో రక్తంతో కడిగి మీ ప్రజల వారందరితో మాతో కూడా మాట్లాడండి. కనిపించి కనిపించకుండా పనిచేసి శక్తులను ఏసునాలు బంధిస్తున్నాం. భయపరచు. మా చుట్టూ కంచె వేసి మా సమయం తీర్చి పెట్టున్నాయి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక మాట మనకందరికి బాగా సుపరిచితమైన మాట ఏంటంటే, ప్రార్థన ఆలకించేవారా, సర్వ శరీరుడు నీ ఎదురుకు వచ్చి. మనం అనేక సార్లు మన కష్ట పరిస్థితుల్లో, మన దుఃఖ పరిస్థితులలో, మనకు ఎదురయ్యే ఇబ్బందులలో, మనకు వచ్చే ఆటంకాలలో, మనకు వచ్చే అభ్యంతరాలలో, మనకు వచ్చే అనారోగ్య పరిస్థితులలో, మనకు వచ్చే అర్థం కాని ఈ గందరగోళ విషయాలన్నిటిలో మనం అనేక సార్లు ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరికి చెప్పుకోవాలో, ఎవరు సహాయం చేస్తారో అని మనం వెతుకుతూ తిరుగుతూ ఉంటాం చాలాసార్లు. అయితే మనము వెళ్ళి మొరపెట్టినప్పుడు, లేకపోతే మన మనవి తెలియజేసినప్పుడు వినేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే బాగుంటుంది అని మన జీవితాల్లో మనం పలుసార్లు ఎదురు చూస్తూ ఉంటాం. అయితే వాస్తవానికి ఈ లోకంలో ఎవరు కూడా మనకు సహాయం చేయడానికి కానీ, మన మొర వినడానికి కానీ, మన గోడు ఆలకించడానికి కానీ ఈ లోకంలో ఎవరు లేరని మన జీవిత అనుభవంలో మనం తెలుసుకోవచ్చు. అని ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చుదురు. ఎందుకు తెలుసా? ఆయన ఒక్కడే ప్రార్థన ఆలకించి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు మనము సహాయం కొరకు ఎవరి దగ్గరికి వెళ్తామంటే మనుషుల దగ్గరికి వెళ్తాం, గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్తాం. వాళ్ళైనా సహాయం చేస్తారేమో, ఒక రాజు సహాయం చేస్తాడేమో, ఒక అధికారి సహాయం చేస్తాడేమో, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి నన్ను కాపాడతాడేమో, నన్ను రక్షిస్తాడేమో, ఈయన అవసరత తీరుస్తాడేమో అని మనం చాలాసార్లు వెళ్తాం. ఇది బైబిల్లో జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, కీర్తనలు 118వ కీర్తన అక్కడ 8-9 వచనాలు రాసి ఉంటుంది. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు? వారిని నమ్ముకుంటే సహాయం దొరకదు, వారిని నమ్ముకుంటే అక్కర తీర్చరు, వారిని నమ్ముకుంటే వారు కాపాడలేరు, వారిని నమ్ముకుంటే వారు నన్ను బాగు చేయలేరు అని ఎరిగినటువంటి భక్తుడు అంటున్నాడు, ఇంకా ఎవరి వలన నాకు సహాయం దొరకదు. రాజులు నమ్ముకున్నాను, సహాయం దొరకలేదు. మనుషులు నమ్ముకున్నాను, సహాయం దొరకలేదు. రకరకాలుగా ప్రయాసపడ్డాను, నాకు సహాయం దొరకలేదు. కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే 121వ కీర్తన మొదటి 2 వచనాలు ఒకసారి మనం చదివితే అర్థమవుతుంది. 121వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదివితే స్పష్టంగా అక్కడ రాసి ఉంటుంది. ఆ భక్తుడు అంటున్నారు, కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. అంటే రాజుల దగ్గరికి సహాయం వెళ్ళాడు, సహాయం దొరకలేదు. మనుషుల దగ్గరికి సహాయం వెళ్ళాడు, సహాయం దొరకలేదు. ఇప్పుడు అంటున్నాడు, కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? నా మొర వినేవారు ఎవరు? నన్ను ఆదుకునేవారు ఎవరు? నన్ను రక్షించేవారు ఎవరు? నన్ను బాగు చేసేవారు ఎవరు? నా వ్యాధిని స్వస్థపరిచేవారు ఎవరు? నా జీవితంలో కొదువుగా ఉన్న వాటిని తీర్చేవారు ఎవరు అని భక్తుడు
అలవడిసిపోతున్నాడు. అనికట్టున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాడు. అంత ప్రయత్నించాను, ఎవరు నాకు సాయం చేసేది నాకు. అందుకే ఇప్పుడు కొండల తట్టు చూస్తూ ఉంటే అతనికి తెలిసింది విషయం ఏంటో తెలుసా? రెండో విషయం, యెహోవా వలననే నాకు సహాయం కలిగింది. మనుషులు ఎవరి ద్వారా సహాయం కలగదు. రాజుల ద్వారా కానీ, అధికారుల ద్వారా కానీ, గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా కానీ, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తుల ద్వారా కానీ సహాయం నాకు దొరకదు అని ఎరిగినటువంటి వాడే ఇప్పుడు ఎవరి ద్వారా సహాయం దొరుకుతుందంట? యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. ఎందుకు యెహోవా వలనే సహాయం కలుగుతుంది అంటే కింద రాస్తాడు, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు కాబట్టి నాకు సహాయం కలుగుతుంది. ఈ లోకంలో ఉండే రాజులు కానీ, అధికారులు కానీ, గొప్ప వ్యక్తులు కానీ, లేక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు కానీ, ఎవరైనా ఈ భూమి ఆకాశాన్ని సృజించినటువంటి వారు ఉన్నారంటే ఎవరు లేరు. అయితే భూమి ఆకాశాన్ని సృజించినటువంటి ఆయనకి ఏం తెలుసు? ఆయనకు నేను గురించి అన్నీ తెలుసు. నువ్వు ఆకలి పోయి ఉండడం తెలుసు, నువ్వు బాధలో ఉండడం తెలుసు, నువ్వు దుఃఖంలో ఉండడం తెలుసు, నువ్వు శ్రమలో ఉండడం తెలుసు, నువ్వు వేదనలో ఉండడం తెలుసు. నీ జీవితంలో ఏవైతే కొదవలు ఉన్నాయో ఆ కొదవలన్నీ ఆయన తెలుసు. అందుకే భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. అందుకే ఈ భక్తుడు లేకపోతే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు కలిగిన శ్రమలలో, వాళ్ళు కలిగిన చింతలలో, వాళ్ళ కలిగిన బాధలలో, వాళ్ళకి ఎదురైన మరణ పరిస్థితులలో దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మొరపెడుతున్నారు. ఇప్పుడు ఆయన వారిని విడిపిస్తున్నారు. చూడండి 107వ కీర్తన, 107వ కీర్తన 5వ వచనం, 107వ కీర్తన 5వ వచనం. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లేను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం సొమ్మసిల్లిపోయింది. ఆహారం పెట్టేవారు ఎవరు అని ఎదురు చూసి సొమ్మసిల్లిపోయారు. అందుకే రాజుల వైపు చూశారు, అధికారుల వైపు చూశారు, మనుషుల వైపు చూశారు, కానీ ఎవరు కూడా వాళ్ళ ఆకలి తీర్చేవాళ్ళు లేదు. అందుకే కింద రాస్తుంటుంది, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారు. ఎందుకు యెహోవాకి మొరపెట్టిరి అంటే ఆయన ద్వారానే సహాయం కలుగుతుంది. ఎందుకు ఆయన ద్వారానే సహాయం కలుగుతుంది అంటే ఆయనే భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు కాబట్టి. అందుకే అందరి దగ్గరికి వెళ్ళారు. అందరి దగ్గరికి వెళ్తే నిరాశ వచ్చింది. నా గోడు వినేవాడు ఎవడు లేడని ఆందోళన చెందితే అప్పుడు కొండల వైపు చూసిన తర్వాత యెహోవా వలన సహాయం కలుగుతుందని ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు వారి కష్టకాలమందు వారు చేసిన మొరను విని ఆయన వారిని విడిపించి వారి అక్కలు తీర్చినటువంటి దేవుడిగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, ఇదే 107వ కీర్తన 11వ వచనంలో మాట రాస్తుంది. చదవండి. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై. చాలు, బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే. ఈ లోకంలో చాలా మంది బాధల చేత, ఆ బాధలు ఎలాంటి ఇనుప కట్ల చేత బంధించబడినటువంటి బాధలు. అలాంటి బాధల నుంచి ఏ రాజైనా విడిపిస్తాడేమో, ఏ మనుషుడైనా విడిపిస్తాడేమో, ఏ గొప్ప వ్యక్తి అయినా విడిపిస్తాడేమో అని ఎదురు చూసేవారు లోకంలో ఎంతో మంది. అయితే చూసిన తర్వాత చివరికి మిగిలింది ఏంటంటే నిరాశ. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఎక్కడ సాయం దొరకలేదు, యెహోవా వలననే నాకు సాయం. అందుకే వారి బాధల్లో వారు ఏం చేశారంటే వారి యెహోవాకు మొదలుపెట్టి ఆయన వారి బాధలన్నిలో నుంచి వారు విడిపించారు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. ఇంకా చూడండి 14 వచనం, ఇదే అధ్యాయం 14 వచనం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుంచి ఆయన విడిపించేటటువంటి దేవుడు. అందుకే వారు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము చీకట్లో ఉన్నాం, మరణాంధకారమైన పరిస్థితిలో ఉన్నాం, మేము చనిపోతే ఏమైపోతుందో మాకు తెలియదు అని అన్న పరిస్థితిలో వారు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు వారు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చారు, మరణాంధకారంలో నుంచి జీవంలోనికి వచ్చారు. ఇక్కడ మనం చదివితే వారు కష్టకాలంలో యెహోవాకు మొదలుపెట్టి ఆయన వారిని విడిపించను అని మనం చదువుతాం. ఇంకా చూడండి 20వ వచనంలో మాట రాస్తుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడి ఉన్న గుండెలో నుండి వారిని
విడిపించను. దేవుడు తన వాకును పంపించి వారు ఏదైతే గుండెలో పడ్డారో, ఎక్కడైతే చిక్కుకున్నారో అక్కడ వారిని బాగు చేశాడు. ఆ గుండెలో నుంచి లేవనెత్తాడు. అందుకే అంటున్నాడు, ఎవరి వలన సహాయం కలుగును? భూమి ఆకాశం సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును అని ఎరిగినటువంటి వారు ఏం చేస్తారండి? ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? తమకున్న కష్టం పోగొట్టుకోవాలని, తమకున్న దిగులు పోగొట్టుకోవాలని, తమకున్న బాధలు పోగొట్టుకోవాలని, ఎలాగైనా నా అక్కడ తీర్చుకోవాలని రకరకాలుగా ప్రయాసపడుతున్నారు. రకరకాలుగా ప్రయాసపడినా కూడా అక్కడ తీరినట్లుగా ఉంటుంది కానీ తీరట్లేదు. అందుకే మరలా వాళ్ళకి ఏమొస్తుంది? చింత వస్తుంది, బాధ వస్తుంది, ఆవేదన కలుగుతుంది. రాత్రంతా కష్టపడుతున్నారు, పగలంతా కష్టపడుతున్నారు, అది పోగొట్టుకున్నట్టు కలుగుతుంది కానీ పోవట్లేదు, బాగా కావట్లేదు, అక్కడ తీర్చబడట్లేదు. ఎందుకు తెలుసా? నరుల ప్రయాసం ద్వారా వారికి సహాయము కలుగుతుంది. అందుకే అంటున్నారు, రాజులను నమ్ముకున్న కంటే, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంత మంచిది ఆయన ఆశ్రయించడం. ఎందుకు తెలుసా? ఆయన ద్వారా ఖచ్చితంగా సహాయం. ఎందుకు? ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. ఆకాశానికి ఆజ్ఞనిచ్చేవాడు వర్షం కురమని, భూమికి ఆజ్ఞనిచ్చేవాడు పంట పండమని, సూర్యచంద్రులకు ఆజ్ఞాపించేవాడు ఉదయించమని, చంద్రుడికి ఆజ్ఞాపించేవాడు ప్రకాశించమని, నక్షత్రములకు ఆజ్ఞాపించేవాడు మీరు వెలగండని, వాయువులను విసురువాడు ఆయనే, అగ్నిజ్వాలను కురవచేయవాడు ఆయనే, ఉన్నవి లేనివిగా లేనివి ఉన్నవిగా చేసి చూపించి నిరూపించేటటువంటి వాడు ఆయనే. అందుకే యెహోవా వలననే నాకు సహాయం, ఎక్కడ సహాయము దొరకదు అని ఆ భక్తులు ఎరిగినటువంటి వారి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలు విని, వారి కష్ట పరిస్థితులు, వారి బాధ పరిస్థితులు, వాళ్ళ మరణాంత కాలంలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు వారిని విడిపించినట్టు మనం దేవుడు మాకు చూస్తాం. చివరిగా ఒక మాట చూడండి. ఇదే 107వ కీర్తన, 30 వచ్చి చదవండి. 107:30. అవి నిమ్మలమైనవని వారు సంతోషించి వారు కోరిన రేవుకు ఆయన వారిని చూడండి. చాలాసార్లు మనుషులు ఆశ కలిగి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారి అక్కడ తీరుస్తాడు అని ఈ మాట బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏం రాస్తుందంటే, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు. దేవుడు కోరిన రేవుకు కాదు. నీ జీవితంలో నీవేదో కోరుతావో ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు ఆ కోరికను తీర్చేటటువంటి దేవుడు అని రాత్రికాల సమయంలో నువ్వు అడగాలి. అందుకే దేవుడే స్వయాన మానవులకి పిలుపునిచ్చాడు. ఏమో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. ఎక్కడికి వెళ్ళి అడగాలి, ఎక్కడికి వెళ్ళి వెతకాలి, ఎక్కడికి వెళ్ళి తట్టాలి అంటే ఆయన దగ్గరికి వచ్చి అడగాలి. అది అంటున్నాడు, రాజులు చూశాను, అధికారులు చూశాను, మనుషులందరూ చూశాను, కొండ తట్టుడు చూశాను, అంటే అంత ఉన్నతమైన వ్యక్తులకు చూశాను, ఎవరైనా సాయం చేస్తారేమని. ఇంకెక్కడ సాయం కలగదు, యెహోవా వలననే నాకు సాయం కలుగుతుంది అని ఆ భక్తుడు ఉన్నటువంటి వాళ్ళు దేవుని దగ్గర మొదలుపెట్టడం అనేది మనం చూస్తాం. అయితే ఈ విషయాలన్నీ మనం చూసుకుంటే ఏమర్థం కావాలంటే, చేరి వచ్చిన మనం, లేకపోతే మైక్లో వింటున్న మీరు కానీ ఏ గుర్తు పెట్టుకోవాలంటే, ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే ఆయన అక్కడ తీరుస్తాడు, నీ సమస్య పోగొడతాడు, నీ బాధ నివారణ అవుతుంది, నీ రోగం స్వస్థపరచబడుతుంది, నీ జీవితంలో ఏది కుదవదో అది తీరుస్తాడు. బైబిల్ రాస్తుంది, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు. నువ్వు ఆశగా ఇస్తాడో ఇవ్వడో అని కాదు, ఆశగా ఆయన దగ్గరికి. అప్పుడు దేవుడు నీకు ఇచ్చేది ఇయ్యేది తెలుసు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన చేయవలసిన అందరూ కూడా ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, ఆయన ప్రార్థన ఆలకించుకోవాలి, సర్వ శరీరులు ఆయన దగ్గరికి రావాలి, వేరే మార్గము లేదు. అయితే ప్రార్థించేటప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేవుడి దగ్గరికి మనం వెళ్ళి మొరపెట్టినప్పుడు దేవుడు వింటున్నాడా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. ఈనాడు లోకంలో చాలామంది చాలా భక్తి వైరాగ్యాలు కలిగి ఉన్నారు. ఒక 10-15 సంవత్సరాల క్రిందట ఇంత భక్తి లేదు, కానీ ఇప్పుడు చాలా భక్తి ఉంది. అన్ని రకాలుగా అన్ని వర్గాల్లో భక్తి జీవితం అనేది చాలా ఉంది. కానీ దేవుడు ప్రార్థన వింటాడా వినడా అనేది ఎవరు తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకుంటే వాళ్ళు ప్రార్థించినప్పుడు
ఖచ్చితంగా వారి జీవితంలో ఉన్న ప్రతి అక్కర, ప్రతి అవసరం, ప్రతి సమస్య, ప్రతి చింత, ప్రతి బాధ, ప్రతి రోగాన్ని పోగొట్టుకొని ధైర్యంగా మరి ఈ లోకంలో జీవించేటటువంటి వారు ఉన్నారు. ఏ భయం లేకుండా. అయితే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31 వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31 చదవండి. యోహాను 9. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. బాగా అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో చాలా మంది దేవుడు మొరపెడుతున్నారు, కానీ దేవుడు వాళ్ళ మొర వినట్లేదు. ఇంకేం చెప్పాలంటే వాళ్ళకి సహాయం కూడా చేయట్లేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ రకంగా అయినా మా అక్కడ తీసుకోవాలి, ఏ రకంగా అయినా మేము మమ్మల్ని బాగు చేసుకోవాలని రాత్రి పగలు కష్టపడి చేయకూడని అన్యాయం చేస్తూ, చేయకూడని దుర్మార్గంగా ప్రవర్తిస్తూ అనేకమైన వాటిని సంపాదించుకుంటున్నారు. సంపాదించుకొని మేడలు మిద్దెలు అన్ని కట్టుకుంటున్నారు. కానీ వారి జీవితంలో అవి పొందుకున్న తర్వాత కూడా సంతోషం అనేది, ఆనందం అనేది, నెమ్మది అనేది కనపడదు. ప్రియుల వల్ల ఎందుకు తెలుసా? దేవుడు పాపులం అనేవి ఆలోచించు. ఈ లోకంలో ఎవరు పాపులు అంటే బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుని దగ్గరికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే చూడండి, మనుషులందరి ఆలోచనలు మీరు గమనిస్తే చెడిపోయిన ఆలోచనలే. మనుషులందరి క్రియలు ఆలోచిస్తే గోరంత మంచి ఉంటే కొండంత చెడు ఉంటుంది. మనుషులందరి ప్రవర్తన మనం ఆలోచిస్తే బయటికేమో ఒక రకంగా ఉంటుంది, లోపలేమో ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ మనం ఏం చూసి ఏం తెలుసుకోవాలంటే నేను కూడా పాపిని అని తెలుసుకోవాలి. ఒక రాజు అన్నాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని ఆ రాజు ఎరిగినటువంటి వాడు ఒప్పుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? తనలో వచ్చేటటువంటి ఆ విషయాలన్నీ చూసుకొని కోపము, ద్వేషము, అసూయ, కామము, క్రోధం, మోహం ఇవన్నీ తనలో నుంచి వస్తున్నాయి బయటికి. ఇవన్నీ దేవుని లక్షణాలు కాదు, ఇవి పాపం లక్షణాలు అని ఎరిగినటువంటి వాడే దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భంలో ధరించి. అంటే ఈ లోకంలో పుట్టిన మనుషులందరూ కూడా ఎవరు అంటే బైబిల్ చెప్పే విషయం ఏంటో తెలుసా? అందరూ పాపులే, అందరూ పాపులే. ఈ పాపులైనటువంటి వారు దేవునికి ఎంత మొర పెట్టినా ఆ మొర దేవుడు వినాలని సిద్ధంగా ఉన్నా కూడా ఆ మొర దేవుని దగ్గరికి చేరాలంట. తెలుసా మీకు ఆ విషయం? అని చూడండి, ఎంతమంది మొర పెడుతున్నారు. ఒకవేళ దేవుడి మొర వింటే వాళ్ళు చేసేటటువంటి అన్యాయం మానేస్తారు, వాళ్ళు చేసే దుర్మార్గ క్రియలు మానేస్తారు, వాళ్ళు చేసే మోసాలు మానేస్తారు. వాళ్ళు వ్యర్థంగా కష్టపడకుండా ఎంత న్యాయబద్ధంగా కష్టపడాలో అంత న్యాయబద్ధంగా కష్టపడతారు. ఎందుకు తెలుసా? దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడని ఎరిగినటువంటి వారైతే ఎక్కువ కష్టపడాలి, ఎరగకపోతేనే బాగా కష్టపడతారు. అయితే దేవుడు వినాలని ఎదురు చూస్తున్నాడు, కానీ మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఎందుకు తెలుసా? నీవు నేను ఈ లోపల పాపంలో పుట్టావు. నువ్వెవరైనా సరే పాపంలో పుట్టావని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు కూడా మన అంతరంగ స్థితిని ఒకవేళ చూస్తే మనం బయటికి ఒక రకంగా ఉంటాం, లోపలికి ఒక రకంగా ఉంటాం. మనకి ఇష్టమైన వాళ్ళకి ఒక రకంగా ఉంటాం, మనకి ఇష్టం లేని వాళ్ళకి ఒక రకంగా ఉంటాం. మన స్వభావం మారిపోతూనే ఉంటుంది. అయితే మనం అనేక సార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చి కన్నీరు కార్చి మొదలుపెట్టినప్పుడు దేవుడు విలాలని ఎదురు చూస్తున్నాడు, కానీ మన ప్రార్థన వినకుండా మన పాపాలు అర్థం చేయండి. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది కనుక ఆయన ఆలకింపకున్నాడు. చూసారా? దేవుడు ప్రార్థన వినాలని తన 2 చేతులు చాచుకున్నాడట. నీ ప్రార్థన వినాలని, కానీ నీ ప్రార్థన దేవుడు వినకుండా మరి ఆపివేసేది ఏంటంటే దేవుడు కాదు, నీ పాపమే నేను ఆపివేస్తుంది. దేవుని దగ్గర పోకుండా నీ పాపమే నేను దేవుని దగ్గర నుంచి మేలు పొందకుండా ఆపేస్తుంది. నీ పాపమే దేవుని దగ్గర నీవు సహాయం పొందకుండా చేస్తుంది. నీ పాపమే నీ జీవితంలో ఉన్న కష్టాన్ని పోగొట్టుకోకుండా ఆపివేస్తుంది, దేవుడు కాదు. ప్రియమైన వాళ్ళారా, నువ్వెవరైనా సరే ఒక్కసారి నీవు మనల్ని మనము గమనించుకొని చూస్తే మనలో పాపం ఉన్న సంగతి అర్థమవుతుంది. చూడండి, కోపపడిన వారు ఎవరు ఉన్నారా ఈ లోకంలో? కోపం ద్వారా ద్వేషము, ద్వేషం ద్వారా అసూయ, అసూయ ద్వారా పగ ద్వారా హత్య. ఇవన్నీ వాటి అనుసంధానమైన విషయాలు. ప్రేమ వల్ల ఈ లోకంలో మనందరము ఇలాంటి స్వభావంతో పుట్టాము, ఇలాంటి స్వభావంతోనే చచ్చిపోవడం అవ్వచ్చు. అయితే ఈ పాపాలన్నీ పోగొట్టుకుండా వాళ్ళ దేవుని దగ్గర మొదలుపెడితే నువ్వెవరైనా సరే
సమస్య లేదు, నువ్వు ఎవరైనా సరే నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా నీ ప్రార్థనలు దేవుని ముఖానికి అడ్డంగా వస్తుంది. అంటే దేవుడు వినకుండగా, ఆయన ఆలకించకుండగా ఆపివేయబడుతుంది. అయితే ఈ పాపానికి నివారణ ఏంటి అంటే, పాపానికి నివారణ రక్తం చిందించాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది, రక్తం చిందించకుండా మానవునికి పాప క్షమాపణ కలదు. ప్రతి వస్తువు రక్తం ద్వారా శుద్ధి చేయబడుతుంది, దోషం పోతుంది, పాపం పోతుంది. అయితే మానవుని యొక్క పాపం కొరకు రక్తం చిందించబడాలి. అది ఎవరి రక్తమై ఉండాలంటే నిర్దోషమైన రక్తమై ఉండాలి. ఈ లోకంలో ఎంతో మంది వచ్చారు, కానీ పాపిని ప్రేమించి పాపి కొరకు రక్తం చిందించినటువంటి దేవుడు, పాపి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన వాళ్ళారా, నీకు తెలుసా, ఆయన నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చి తన 2 చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెపోటు, రక్తమంతా కార్చినటువంటి వ్యక్తిగా నువ్వు ఎన్నోసార్లు చూసి ఉన్నావు, నువ్వు ఎన్నోసార్లు విని ఉన్నావు. ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో ఆయన ఎందుకు అలాగా రక్తం చిందించాడో నీవు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రియమైన వాళ్ళారా, చూడండి, దేవుని వాక్యంలో ఆయన ఎందుకు రక్తం చిందించాడో అనే విషయాలు రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనం చదవండి. 9:14 హెబ్రీ 9:14 చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం, అంటే యేసు ప్రభు వారి యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసుక్రీస్తు ప్రభు అని ఈ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఒక నిస్సహాయుడుగా తన 2 చేతుల మేకులు, కాళ్ళ మేకులు, తలలో మూలకిన, ప్రక్కలో బల్యంతో పొడబడిన వాడుగా రక్తమంతా కారిపోతున్నట్టుగా నువ్వు చూసావు. ఎందుకో తెలుసా, నీ నా పాపం నుంచి విడిపించబడి, అంటే పాపం యొక్క ఈ అలవాటు నుంచి విడిపించబడి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించడానికి ఆ రక్తము నేను ఎంతగానో శుద్ధి చేస్తాను. అందుకే బైబిల్ రాస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి నేను పవిత్రుడిగా చేయి. ఈ లోకంలో పుట్టిన ఎవరైనా సరే నువ్వు పాపం నుంచి పవిత్రపరచబడినంత వరకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి మొరపెట్టి కన్నీరు కాల్చిన, ఒకవేళ దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నా నీ ప్రార్థన వినకుండా ఆపివేసేది ఏంటో తెలుసా, నీ పాపం. అని పాపానికి విరుగుడు ఏంటంటే రక్తం చిందించడం. ఆ రక్తం చిందించినటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన రక్తం చిందించి ఆయన ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం వహించిన వాళ్ళారా నా దగ్గర రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనుషులందరి కొరకు రక్తం చిందించాడు, చనిపోయాడు, సమాధి చేపట్టాడు, ఇప్పుడు తిరిగి లేచి పిలుస్తూ ఉన్నాడు. నువ్వెవరో అనేస్తారు, చూడండి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఒకవేళ నీవు ఆయన నీ కొరకు రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నేను నమ్మితే, ఆయన దగ్గర నీ పాపాలని ఒప్పుకుంటే, క్షమించమని అడిగితే, ఈరోజు ఆయన నిన్ను తన రక్తంతో కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యా నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకో అని నువ్వు ఒకవేళ ప్రార్థిస్తే ఆయన నీ రక్తంతో కడగడానికి సిద్ధంగా ఉంది. ఆయన రక్తం ఇప్పుడు కూడా నీకు అందుబాటులో ఉంది. నువ్వు విశ్వాసం ద్వారా మొరపెడితే నీకు అనిపించవచ్చు, యేసు ప్రభు ఎప్పుడో చచ్చిపోయాడు కదా, ఇప్పుడు ఎలా జరుగుతుందని. నువ్వు రోజు పొలం వేస్తున్నావు, ఆ పొలంలో నువ్వు గింజ వేసినప్పుడు ఆ గింజనేమో నువ్వు వేస్తున్నావు, కానీ దానిలో నుంచి ఏమొస్తుంది, మొలకొస్తుంది, మొలకొచ్చి ఫలము ఫలిస్తుంది, పంట పండుతుంది. ఆ పంట తింటున్నావు లేదా, మొలకలో నుంచే, విత్తనంలో నుంచే మొలకొచ్చి. అలానే నువ్వు విశ్వసిస్తే, ఇప్పుడే ఆయన రక్తాన్ని నువ్వు కోరుకుంటే, యేసయ్యా నీ రక్తంతో కడుగు, నన్ను క్షమించమని ప్రార్థించితే దేవుడు ఇప్పుడే నేను కడిగివేస్తాడు, నువ్వు శుద్ధి చేయవు. ఆ తర్వాత ఏమవుతుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఇప్పుడు మనం సమీపస్తులమై ఉన్నాం. అర్థమవుతుందా? మనం ప్రార్థన చేయకుండా మన పాపాలు ఆపివేస్తున్నాయి, మనల్ని దేవునికి దూరంగా చేస్తున్నాయి. అయితే క్రీస్తు రక్తాన్ని ఎవరైతే కోరుకొని, ప్రభువా నేను పాపిని నా కొరకు రక్తం కార్చావు యేసయ్యా, నేను నమ్ముచున్నాను, నన్ను కడుగుమని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వారి పాపం కడగబడి, మునుపు మనం పాపాన్ని బట్టి దూరస్థలమై ఉన్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎట్లాంటి ఆస్కారం లేదు.
ఏ మానవునికి లేదు, చెప్పే నా కూడా మునుకు లేదు. అయితే క్రీస్తు రక్తం ద్వారా ఇప్పుడు మనం ఏమైనా తెలుసా? సమీపస్తులుగా అయిపోయాం. సమీపస్తులుగా అయిన మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. అన్ని విషయాల కొరకు మనం మొరపెట్టాలి. ఎప్పుడైతే మనం మొరపెడతామో దేవుడు మన జీవితాలలో మన అక్కర్లని తీరుస్తాడు, మన ఎరువు పొరుగు వారి అక్కరు తీరుస్తాడు, మన గ్రామంలో ఉన్న వారి అక్కరు కూడా తీరుస్తాడు. ఎందుకు తెలుసా? నీవు మొరపెడితే ఆయన ఆనందించినటువంటి ప్రేమ వల్ల దేవుడు బిడ్డగా చేయబడ్డావు, సంతోషమే. కానీ నీవు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నావా? నువ్వు ప్రార్థిస్తే వారికి సాయం కలుగుతుంది, నువ్వు ప్రార్థిస్తే వారికి క్షేమం కలుగుతుంది, నువ్వు ప్రార్థిస్తే వారి అక్కలు తీర్చబడుతుంది, నువ్వు ప్రార్థిస్తే వారి కుటుంబాలు దీవించబడతాయి, నువ్వు ప్రార్థిస్తే వారి జీవితంలో నిత్య నరకాన్ని తప్పించుకొని నిత్య జీవంలోనికి వాళ్ళు ప్రవేశించబడేటటువంటి వారిగా ఉంటారు. దూరస్తుడిగా ఉన్న నీవు ఇప్పుడు సమీపస్తుడిగా చేయబడ్డావు. సమీపస్తుడికి చేయబడిన నీవు నేను ఏం చేయాలి తెలుసా? ఆయన మొదలుపెట్టాలి. ఎందుకు తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన వల్లనే సహాయం జరుగుతుంది కాబట్టి మనం మోకరించి ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉంటాం. దేవుడి వల్ల దేవుడి మాటలు వింటూ వచ్చావు. నువ్వు నీ పాపం నుంచి కడగబడ్డావా? నీ పాపముల కొరకు శిలువలో రక్తం చిందించినటువంటి వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే. ఆయన దగ్గర నీ పాపాలను ఒప్పుకో. ప్రభా, నీ రక్తంతో నన్ను కడగయ్యా, నేను కోరుకుంటున్నాను, నన్ను క్షమించమని ప్రార్థించు. ఆ తర్వాత నువ్వు మొరపెట్టు. నువ్వు ఎక్కడున్నావో, నీకు ఎక్కడ ఉండడం ఇష్టమో అక్కడే నువ్వు మొరపెట్టు. దేవుని ప్రార్థన ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుని మాటలు దీవించుగాక. ప్రార్థన చేస్తుంది. ఎవరైతే ప్రభువా నీ కూడా పాపినయ్యా, నా పాపంలో కూడా యేసయ్యా నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చినటువంటి నీవు తండ్రి, నీకు వందనాలు. నా కొరకు నువ్వు రక్తం చెల్లించావు, నేను నమ్ముచున్నానయ్యా. ఆ రక్తం ద్వారా నాకు పాపక్షమాపణ కలగాలని నువ్వు రక్తం చిందించావు ప్రభువా. నిస్సహాయుడుగా, చాదగాని వాడుగా, ఏమీ చేసుకోలేని వాడుగా ఎందుకు అయ్యావు అంటే పాపి యొక్క పాపానికి విరుగుడు రక్తం. ఆ రక్తం చిందిస్తే కానీ పాపం క్షమాపణ లేదు. పాపం లేని పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తం మానవాళ్ళందరి కొరకు చిందించావు, నా కొరకు చిందించావు ప్రభావ. నేను నమ్ముచున్నాను, నన్ను క్షమించు, నీ రక్తంతో కడగని ఎవరైతే కోరుకున్నారో అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు హస్తాన్ని తలగట్టెపై ఉంచని మీ కొరకు ప్రార్థిస్తాను. ఒకవేళ నువ్వు బయట ఉంటే, మైక్ ద్వారా వింటూ ఉంటే కన్నులు మూసుకో, నీ కొరకు ప్రార్థిస్తావు. నీ కూడా చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా నీ కూడా పాపి, నీ పాపే నాకు రక్తం కాచవయ్యా, నేను నమ్ముచున్నాను, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగా నేను కోరుకో. దేవుడు నేను కడుగుతాడు, క్షమిస్తాడు. తర్వాత నీ జీవితంలో నీ సమస్య ఏంటో, నీ అక్కర ఏంటో, నీ అవసరం ఏంటో అవన్నీ ప్రాబ్లం తీరుస్తాడు. ప్రార్థన చేసుకుంటాడు. ప్రేమల తండ్రి, దయగల దేవా, ఎవరైతే నీ మాటలు విని వారి పాపముల కొరకు క్షమాపణ కావాలని, నీ రక్తంతో కడగమని వారి పాపాలు ఒప్పుకున్నారు, అలాంటి వారందరినీ క్షమించండి. అలాంటి వారందరినీ మీ రక్తంతో కడుగుతున్నారు. మునుపు మరి ఏ విధంగా అయితే పాపాన్ని బట్టి నిన్ను సమీపించలేని స్థితిలో ఉన్నారో ఇప్పుడు నీకు సమీపంగా చేరువచ్చినట్లుగా సహాయించు. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఎవరైతే చేతులు ఎత్తారో, ఎవరైతే ప్రార్థన చేయడం నిజంగా మోకరించి ఉన్నారో అలాంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించుకున్నాను. పరిశుద్ధ ఆత్మీయ కార్యం అప్పగించుకుంటూ యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాము. కొద్దిసేపు మనము ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించాలి. అదేవిధంగా మన గ్రామమైన శుభనాల ప్రజలందరి కొరకు మనం ప్రార్థించాలి. తర్వాత మన సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాము. వారి అక్కలు వారి అవసరం తీర్చబడినట్టుగా దయచేసి ఒక ఇద్దరు